హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వాతి మ్యాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే ధర్మస్థల కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే ఇంకా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. మేము నైట్ స్టే చేసిన రూమ్ అయితే చూపిస్తాను. మేము నైట్ స్టే చేసిన రూమ్ ఇదే అనమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం అనమాట, స్టార్ట్ అవుతున్నాం. వ్లాగ్ ఇలాగే కంటిన్యూ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేనా ఇప్పుడు ఇదేనా కాదా? ఏ హద్దు ఎట్రా ఎట్రా ఆడ కిచెన్లో ఉన్నాయంట, వాటర్ పట్టుకోండి. కిచెన్ ఉందంట, వాటర్ పట్టుకోండి. బిట్టు బిట్టు ఇట్రా. ఏ ఇట్రా బిట్టు. బిట్టు షార్ట్లే దాంట్లో ఏట్రా. ఏ ఇట్రా బిట్టు. బిట్టు ఏ కొరుకుతుంది ఇట్రా. ఏ కొరుకుతుంది ఇట్రా నాన్న, కొరుకుతుంది మా ఇట్రా. దా బిట్టు పడుతుంది. ఏంది నీళ్ళు బాగా వస్తున్నాయి కదా, వేడి నీళ్ళు బాగా అసలు ఎంత. ఏయ్ గీజర్ లేదు. ఏయ్ ఈ పాపను పట్టుకో తల్లి. ఏయ్ బాగా పోదాం పా. స్టిక్ తీసుకురావాలా నీకు? ఈ పాప ఎదుగో అమ్మా కొరుకుతుంది. ట్రై గీరుకుంటుందిరా, దానికి నవ్వ పెడుతుంది. గీరుకుంటుందిరా, దానికి గీరుకుంటుందిరా. స్నూపీ దాని పేరు.
స్నూపీ బిట్టు దాని పేరు స్నూపీ స్నూపీ దాని నేమ్ స్నూపీ ఆ? కాదు స్నూపీ ఏయ్ కొరుకుతుంది మాది అట్లా పెట్టకూడదు చెయ్యి పోంపా పోంపా పోతున్నాడు బాయ్ ఇంకా సీత అవగా హ్యాండ్ వాష్ చేపి
పేపరు, వాటర్ బాటిల్, ఎత్తుకుంటా కొన్ని ఏమైనా తినే స్నాక్స్ తీసుకో. తీసుకుందాంలో. తీసుకుందాం తీసుకుందాం నాన్న. ఇదే అన్నమాట ధర్మస్థల టెంపుల్. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా దర్శనం ఎప్పుడవుతుందో తెలీదు. ఇంత పిల్ల ఎట్లా పుట్టింది పాప. మా బిట్టు పాప ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ టూర్లో. ఇదే టెంపుల్. ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. ఇంకా మేమైతే కుక్కే సుబ్రహ్మణ్యంకి వెళ్దామని అయితే వెళ్తున్నాము. సౌత్ ఆడికి అలాగే చూసుకొని వచ్చేస్తాము. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger. ఇది రియల్ బాహుబలి అన్నమాట. ఇది రియల్ బాహుబలి ప్లేస్. ఇక్కడికైతే వచ్చాము చూద్దామనేసి. అక్కడ స్టాచ్యూ కనబడుతుంది కదా, ఆయన రియల్ బాహుబలి అంట. ఇక్కడ రియల్ బాహుబలి స్టాచ్యూ. ఈ ప్లేస్కి అయితే వచ్చాము చూసుకొని పోదామని. ధర్మస్థల వెళ్ళే దారిలోనే అనమాట, దగ్గర ధర్మస్థల నుంచి. బాగుందా బిట్టు? బాగుందా? ఎక్కడికి? ఇట్రా ఇట్రా. ఏం కనబడింది నీకు? బాయ్. పడుతు. అది రియల్ కాదు నాన్న, రియల్ కాదు. ఎలిఫెంట్ కొట్టకూడదు.
కొంచెం బా ఏం చేసి వస్తావు? కొంచెం సేపు కూర్చోండి, వస్తా అంటుంది. ధర్మస్థల సైడ్ అయితే ఫుల్ అయితే ఎండలు ఉన్నాయి. అసలు ఇక్కడ బాహుబలి స్టాచ్యూ దగ్గరికి వచ్చాము, ఇక్కడ కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి. ఇంకా ఎండకు ఉండలేకపోతున్నాం అనమాట. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము, ఎక్కడన్నా అక్కడ కూర్చుందాం అనేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా కూర్చునే టైం లేదనమాట. టెంపుల్స్ అయితే చాలా చూసేటివి అయితే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు వెనక వస్తున్నారు. మేము ఫాస్ట్గా వచ్చేసాము, కాలు కాలుతున్నాయి అనేసి. ఇంకైతే ఇప్పుడు సౌత్ ఆడక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ధర్మస్థలం నుంచి బాహుబలి ప్లేస్ నుంచి ఇంకా సౌత్ ఆడక అయితే వెళ్తున్నాము. సౌత్ ఆడక టెంపుల్ సౌత్ ఆడక టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా ఫుల్ జనాలు అయితే ఉన్నారు, ఫుల్ క్రౌడ్. చూడండి ఎన్ని కార్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేశారు. ఇంకా వస్తూనే ఉన్నారు, హాలిడేస్ కదా అందుకు ఇంత క్రౌడ్ ఉన్నట్టుంది. ధర్మస్థలలో దర్శనం లేట్ అవుతుంది అంటే ఇంకా సౌత్ ఆడక టెంపుల్కి అయితే వచ్చాము. కానీ ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కొంచెం ఓపెనే ఉంటుంది కాబట్టి తొందరగా అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇంకా మళ్ళీ లాస్ట్లో ధర్మస్థలకి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అసలు చాలా చూడండి, పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా ధర్మస్థలలో లాస్ట్కి వెళ్తామన్నమాట. ఇక్కడ సౌత్ ఆడక టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ కుక్కే సుబ్రహ్మణ్యంకి అయితే వెళ్తాము. స్మెల్ లేదు, అదే ఏంటబ్బా స్మెల్ బాగా వస్తుంది. బొమ్మలు చూస్తే నాకే కొనుక్కోవాలనిపిస్తుంది. రింగ్ అసలు కొనుక్కోవాలనిపిస్తుంది ఏమన్నా. ఇక్కడ చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు. అసలు సమ్మర్ హాలిడేస్ కదా, దాని ఎఫెక్ట్ అనమాట. చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంకా స్లిప్పర్స్ అయితే ఇక్కడ వదిలేసి అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే వేసుకుంటాము. ఇదే అనమాట టెంపుల్, సౌత్ ఆడక శ్రీ మహాగణపతి టెంపుల్. మేమైతే ఇక్కడికి చాలాసార్లు అయితే వచ్చాము. మంచి సౌత్ టెంపుల్లో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్
ఇంకా దర్శనం అయితే బాగా అయింది. ఇంకా కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళొస్తే అయిపోతుంది. ఇప్పుడే కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా ఇక్కడ దర్శనం అయితే లేట్ అవుతుంది అనమాట. 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా లోపు అయితే లంచ్ చేసేసుకొని ఇంకా రెడీగా ఉంటాం అనమాట. అప్పుడు కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారనమాట. ఇదే అన్నమాట కుకే సుబ్రహ్మణ్య టెంపుల్. టైం అయిపోయిందంట. ఇక్కడ ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, ఇక్కడ గోపురం కనబడుతుంది కదా, ఇదే అన్నమాట కుకే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మా బిట్టుదైతే నిద్రపోయింది. ఇంకా సో లంచ్ చేద్దామని అయితే హోటల్కి అయితే వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అందరం అయితే గోబీ రైస్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా నాకైతే ఆకలి లేదు, మా అమ్మ కూడా సరిగ్గా ఆకలి లేదు అనేసి మా ఇద్దరు కలిపి ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అందరం కూడా ఒక్కొక్కటిగా ఆర్డర్ పెట్టుకున్నారనమాట. మా అక్క కూడా తినలేదు ఎక్కువ అనమాట. అందరికి కలిసి మా ముగ్గురికి కలిసి 2 ప్లేట్లు అయితే పెట్టుకున్నామా. ఇంకా అక్కడేమో షేరింగ్, మా అమ్మకి షేర్ చేసేటప్పుడు గోబీ రైస్ అందులో లాంగ్ హెయిర్ అయితే పడిందనమాట. ఇంకా హెయిర్ పడింది అనేసి అక్కడ గోబీ రైస్ ఆర్డర్ పెట్టాం కదా, అదంతా క్యాన్సిల్ చేసేసి అయితే బయటకు వచ్చి వేరే చోట అయితే ఇంకా లంచ్ చేసామన్నమాట. వాళ్ళైతే ఒకటే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామన్నారు, మిగతా తినాల్సిందే అని చెప్పారు. ఇంకా తినబుద్ధి కాదు కదా, అందుకోసం అనేసి ఇంకా మొత్తం క్యాన్సిల్ చేసేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్లో దర్శనం ఇప్పుడు అయ్యింది. ఇంకా ధర్మస్థలకి అయితే ఓకే అండి. ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మరొక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే నా మొబైల్ మెమరీ కూడా ఫుల్ అయిపోయింది అనమాట. ఎక్కువ అయితే వీడియోస్ తీయలేదు. ఇంకా మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.